నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీలైనంత త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. గూడూరులోని అశోక్ నగర్ లో ఉన్న నివాసంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి సమస్యలు విన్నవించిన ప్రజలు, పూల బొకేలు, శాలువాలు కప్పి అభినందించిన పలువురు అధికారులు. సాగరమాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ చిల్లకూరు మండలంలోని వృందావారపార్లపల్లి గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన బాధిత రైతులు. మూఢనమ్మకాలు విడనాడాలి. మునుగోలు సమీపంలో ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేవీవి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. అనంతరం ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఫైల్స్ అందజేసిన దాత మరియు జేవీవి ప్రతినిధులు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా హంసవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి ప్రజలు వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అలాగే పలువురు అధికారులు, సిబ్బంది సునీల్ కుమార్ కలిసి అభినందించారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను ప్రతిరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి అభినందనలు చెబుతున్నారు. వీరితో పాటు అధికారులు కూడా వచ్చి పూల బొకేలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు విన్నవించారు. త్వరలో గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు వారిని అభినందించారు. అలాగే విద్యుత్తు, నీటిపారుదల, ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆయన నివాసానికి చేరుకుని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పూల బొకేలు అందించి శాల్వాలు కప్పి సత్కరించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. సాగరమాల రోడ్డు కోసం ప్రభుత్వం తమకు కేటాయించిన భూములు లాక్కున్నారని, ఇప్పటి వరకు పరిహారం కానీ ప్రత్యామ్నాయ భూములు కానీ ఇవ్వలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని వడతావారిపార్లపల్లి గ్రామ సమీపంలో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. చిల్లకూరు మండలంలోని వృతావారపార్లపల్లి గ్రామానికి చెందిన పలువురు పేద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన భూములు రహదారి నిర్మాణంలో పోయినప్పటి నుండి తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోయారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, గత 30 ఏళ్ల క్రితం సుమారు 50 కుటుంబాల వారికి CJFS భూములను పేదలు కేటాయించిందన్నారు. ఈ భూముల్లో నిమ్మ, మామిడి వంటి పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. అయితే సాగరమాల రోడ్డు కోసం మా భూములను తీసుకున్నారని, అప్పట్లో నష్టపరిహారం కానీ ప్రత్యామ్నాయంగా భూములు కానీ కేటాయిస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. అప్పటి నుండి తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. ఇకనైనా నూతన ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ భూమి మాకు గత 50 సంవత్సరాల ముందు నుంచే మాకు పెద్దవాళ్ళకి, మా తాతల కానించి ఇచ్చున్నారు. మా నాన్నకి మాకు అప్పటి నుంచి ఇస్తే మేము సాగు చేసుకుంటాము. ఆరిగిలు పడినాయి, దీంట్లో శనగ పండింది, ఉలవలు జల్లి ఉన్నారు, పైరు పెట్టుకోవడం, శనగ పెట్టుకున్నాం. లాస్ట్కి నేనైతే నిమ్మ చెట్లు వేసుకున్నా. నిమ్మ చెట్లు వేసుకుంటే మొన్న ఈ మధ్య వచ్చి ఈ రోడ్డు పడ్డాక ఈ రోడ్డు పడ్డ రోడ్డు వాళ్ళు వచ్చి, అయ్యా మీ నిమ్మ చెట్లు తీసేస్తాము, మీకు డబ్బులు ఇస్తారు, నిమ్మ చెట్లకు కూడా చెట్టు కింద ఇస్తారు, పొలంకి డబ్బులు ఇస్తారు, ఈ మాత్రం తీసేయాలా, మీకు పింఛింగ్ నాటుకోండి, నేను ఈ రాళ్ళు కూడా వేసుకోండి, రాళ్ళు తీసేసి జాగ్రత్త చేసుకోండి, మేము డబ్బులు ఇస్తాం మీకు తర్వాత అన్నారు. సరేలేని చెప్పి ఎప్పుడు ఇస్తారు ఎక్కడ అంటే, మేము చెట్లు రాసుకొని పోతున్నాం, తర్వాత మీకు ఇస్తారు అన్నారు. రాసుకొని పోయి చెట్లు తీసేసిన తర్వాత మీకు ఇక్కడ కాదు డబ్బులు, మీరు ఆడ కనుక్కోండి, ఎంఆర్ఓ కాడ కనుక్కోండి, ఈఆర్ఓ కాడ కనుక్కోండి, వాళ్ళ కాడ కనుక్కోండి, వీళ్ళ కాడ కనుక్కోండి అంటున్నారే కానీ మాకు ఈ రోజు డబ్బులు ఇవ్వలేదు. మాకు డబ్బులు ఇవ్వకనే రోడ్డు ఏమి వేస్తూ ఉన్నారు. మేము అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తా ఉన్నారే కానీ మాకు డబ్బులు అయితే ఇలా మాకు న్యాయం చేస్తారని చెప్పి చూసి లాస్ట్కి ఏడు దాకా వచ్చేసింది. ఇంక కాదు అని చెప్పి మాకు 50-60 సంవత్సరాల నుంచి మాకు ఈ భూములు మా తాత, మా నాన్నోళ్ళు, వాళ్ళ బిడ్డలు 3 తరాలుగా చేస్తున్నారు. దీంట్లో ఇచ్చేటప్పుడు చాలా పెద్ద అడవిగా ఉండింది. ఆ అడవిని చేసుకోవడం ప్రతి ఒక్కటి వాళ్ళు శ్రమపడి తీర్చి అన్నీ చేసుకొని ఇచ్చింది మీరే కావచ్చు. గవర్నమెంట్ భూమి అయినా ఆ రోజుల్లో అడవిగా ఇచ్చినప్పుడు తీర్చుకొని దాన్ని అన్ని విధాలుగా మార్చుకొని మీరు ఇచ్చిన బావులు, 2 బావులు, మోటార్లు అన్నీ పెట్టుకొని వాళ్ళు సాగుబడి చేసుకొని అన్ని విధాలుగా చేసుకునేటప్పుడు మేము శిస్తులు కూడా కట్టున్నారు సార్, శిస్తులు కూడా కట్టించుకోమన్నారు. మరి అలాంటప్పుడు
గవర్నమెంట్ భూమి అయినప్పుడు మీరు శిస్తులు ఇది పోరంబోకి మీకు చల్లదు, మీరు చేసుకోవడం తప్ప నడిచి మేము ఇచ్చేదానికి కుదరదు అని చెప్పిన ఆ రోజుల్లోనే మీరు ఆ పని చేసిన కూడదు. కానీ మీరు ఇచ్చారు కాబట్టి మేము కూడా దాని మీద ఆశపడి ఉన్నాం కాబట్టి మీరు మాకు ఈరోజు రోడ్డు సర్వే 1కి 5 సార్లు సర్వే జరిగింది సార్. మేము చూసినప్పుడు ఉదయ్ సార్ అనే విఆర్ఓ కూడా మీకు ప్రతి ఒక్కరికి దీనికి డబ్బులు కట్టిస్తారు, లేదంటే కట్టి లేని పక్షంలో ఏడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు ల్యాండ్ చూపిస్తారు, అందుకని రోడ్డుకు తీసుకుంటున్నారు అనేదే చెప్పారు. కానీ దీన్ని రద్దు చేసి మీకు ఇవ్వరు అనే మాట ఆ రోజు చెప్పలేదు సార్. 5 సార్లు సర్వే చేసినప్పుడు రోడ్డు వాళ్ళు ఉన్నారు, ఇట్లా గవర్నమెంట్ సర్వే చేసేవాళ్ళు అంటే విఆర్ఓ కానీ వీళ్ళందరికి సంబంధించినప్పుడు మీకు కూడా తెలియకుంటుండదు సార్. ఇంతమంది అందరూ పేదోళ్ళు, దీంట్లో దళితులు అనేది ధనవంతులు ఉంటే ఒకళ్ళు పేదవాళ్ళు ఒకరిద్దరు ఉన్నప్పుడు మీ ఇద్దరు కోసంగా మేము చేయకూడదు, అందువల్ల మేము తీసుకున్నామని అన్న దానికి న్యాయం ఉంటుంది సార్. అందరూ అప్పుడు వాళ్ళు మున్సిపల్ కరణాలు టైంలో మాకు ఇక్కడ జీవనదారుగా ఇక్కడ భూములు సీలింగ్ ల్యాండ్ ఇచ్చారు. అది మొదలుకొని జీవనదారు బాయిలు 1కి 2 బాయిలు ఇచ్చారు. దానికి తగ్గ మళ్ళీ మోటార్లు ఇచ్చి మేము దానికి ఆ నీళ్లు పారించుకోలేక ఎక్కడెక్కడ పైపులు అన్నీ తెచ్చుకొని మళ్ళా పైపు లైన్ కూడా ఆ బావి కింద నుంచి పైపు లైన్ రోడ్డు దగ్గరకు వేసుకొని అన్ని పొలాలకి మేము ప్రతి పంట పండించుకుంటా మేము చేస్తూ ఉన్నాము. ఈ దినం ఈరోజు కొత్తగా ఈ రోడ్డు తయారైనాక మమ్మల్ని ఈ రోడ్డు వేస్తున్నారు ఏందయ్యా మా పొలాలు ఏందని ఇంతకుముందు ఏదో ఒక టౌన్ తిరిగి ఈ పొలాలన్నీ మీకు యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు మాకు మమ్మల్ని ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ గారు వాళ్ళంతా తిప్పుకొని మీకు లాస్ట్కి వచ్చేతలకి మీకు క్యాన్సల్ అయిందని ఒకరు చెప్పడం లేదు, మీ భూములు ఆడకపోవని ఈ విధంగా చెప్తా మమ్మల్ని ఇప్పుడు దాకా కొనసాగించారు. ఈ లాస్ట్కి ఈరోజు అందరం కూడా ఇక నీకు మనకు ఎలివేట్గా లేరు అని మాకు పెద్దలను మా గ్రామంలో పెద్దలు ఉన్న వాళ్ళని పెట్టుకొని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. మూఢనమ్మకాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జేవీవీ ప్రతినిధులు నూనె లక్ష్మయ్య తదితరులు పేర్కొన్నారు. మనుబోలు సమీపంలోని వేరంపల్లి క్రాస్ రోడ్ ప్రాంతంలో ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. మనుబోలు సమీపంలోని వేరంపల్లి క్రాస్ రోడ్ ప్రాంతంలో ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు ఫైల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేవీవీ ప్రతినిధులు నూనె లక్ష్మయ్య, దాత కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మూఢనమ్మకాలను విద్యార్థులు విడనాడాలన్నారు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతున్నాయి, విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఉండేటటువంటి ఏదైతే విద్య అది అక్కడ ఉండేటటువంటి విద్యార్థుల సమాజానికి ఉపయోగపడనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అంత శ్రమపడి ఆ పాఠశాలని నిలబెట్టడం జరిగింది. ఈరోజు నాకు మా స్కూల్కి ఈరోజు కూడా మార్నింగ్ 8:30కి వెళ్ళాను అలారం పెట్టుకొని, టీచర్లు రాకముందు వెళ్ళి అక్కడ ఉండి బస్ డ్రైవర్ ఎట్లా వస్తున్నారు, ఏంది ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కొత్త అడ్మిషన్స్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ 10th క్లాస్ పిల్లలకు సంబంధించి వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడి, హై స్కూల్లో చదువుకున్నాం, ప్రభుత్వ పాఠశాలలు పేదింట్లోంచి వచ్చిన వాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడు తల్లిదండ్రుల మీద భారం పెట్టద్దు, వీలైనంత వరకు తల్లిదండ్రులకు భారం తగ్గించి వాళ్ళ కష్టాల్లో మీరు పాలు పంచుకోవాలి తప్ప వాళ్ళకి మీరు భారం కాకూడదు. కాబట్టి నేను ఎక్కడైనా చదువుకుంటాను, నన్ను మీరు గవర్నమెంట్ కాలేజీని చేరమని చెప్పండి తప్ప, ఇక మా ఫ్రెండ్స్ వెళ్ళి నారాయణలో చేరారు, మా ఫ్రెండ్స్ చైతన్యలో చేరారు, నువ్వు డబ్బులు కట్టుండి ఇంకా బాగా చదివి ఉండేవాడిని, చదివేవాడు ఇక్కడైనా చదువుతారు. ఇప్పుడు వచ్చారు కదా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈరోజు జిల్లా ఫస్ట్ వచ్చిందంటే దాని అర్థం చదువుకునేటటువంటి విద్యార్థికి శ్రద్ధ ఉంటే ఎక్కడైనా చదువుతారు తప్ప ఏదో నారాయణకి వెళ్ళినంత మాత్రానో కొంతమంది అడుగుతారు మద్రాసుకు పోయి ఇంజనీరింగ్ చదువు, మద్రాసులో చదవబడి ఇక్కడ జగన్స్లో చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అర్థమవుతుందా? సో దే షుడ్ బి ఎ గుడ్ స్టూడెంట్, నాట్ ఎ గుడ్ కాలేజ్ ఆర్ నాట్ ఎ గుడ్ స్కూల్. కాబట్టి టీచర్లు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని విద్యార్థుల్ని ఒక భవిష్యత్తు కాబట్టి, ఎందుకంటే టీచర్లు అందరినీ అనలేం కానీ కొంతమంది ఎందుకో ఆ వృత్తి పట్ల గౌరవం తగ్గుతుంది. ఈరోజు ఒక టీచర్ అయితే, నేను కొంతమంది పేర్లు చెప్పకూడదు, కొన్ని ఊళ్ళలో నా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఉదయం వచ్చి కూర్చొని ఫోన్ ఇది ఏ విధంగా ఉంటున్నారు, ఆ పిల్లల్ని పట్టించుకోవట్లేదు కొన్ని పాఠశాలలు అని నిరూపించడానికి మనం ఈ ప్రయత్నం అంతా కూడా చేయడం. అందువల్ల ఇట్లాంటి దాతలు ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ఎడ్యుకేషన్ సంబంధించిన ఆయన కూడా మడవనూరు హై స్కూల్లో చదువుకున్నారు, మేమందరం కూడా మడవనూరు హై స్కూల్లో చదువుకున్నాం. ఇట్లాంటి మంచి ఎడ్యుకేషన్ పార్టీలు ఏదున్నా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నా మొదట ఉండి పనిచేసేటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి మడవనూరులో హై స్కూల్ ఉంది. ఈ రెండింటి మధ్య ఒక చిన్న గ్రామం,
ఆ గ్రామంలో హై స్కూల్ నడపడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఒక బస్ వేసి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు, వెంకటాచలం మండలం సంబంధించింది, తర్వాత గూడూరు మండలానికి సంబంధించిన మెట్టాత్మకూరు, ఇవన్నీ కూడా విద్యార్థులను బస్ వేసి అక్కడ తీసుకొచ్చి స్ట్రెంత్ కల్పించుకొని ఈరోజు అక్కడ ఆ పొటెన్షియల్ని క్రియేట్ చేసి హై స్కూల్ నిలిపి ఈరోజు చేస్తున్నటువంటి కృషికి వారికి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో చైతన్య, రాధయ్య, చక్రపాణి, కోటేశ్వరరావు, రామయ్య తదితరులు పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలోని నక్కావారిపాలెంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ అమృతలింగేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు, నాయకులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం సోమిరెడ్డి ఎమ్మెల్యే విజయం సాధించడంతో మాచర్ల వారిపాలెం టీడీపీ నాయకులు శివకోటారెడ్డి ఆధ్వర్యంలో 1200 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని, స్థానిక రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు వంటివి కల్పించాలని రోటరీ కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ మరికొందరు కోరారు. గూడూరు పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రైల్వే ఉద్యోగులకు వివిధ రకాల పరీక్షలు చేసి వైద్య సలహాలు అందించారు. గూడూరులోని రైల్వే ఇన్స్టిట్యూట్లో రైల్వే కార్మికులకు ఈఎన్ఈఎల్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రైల్వే కార్మికులకు రక్త మరియు దంత పరీక్షలు చేశారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ కరోనా సమయంలో ఆపిన పలు రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. అలాగే వందే భారత్ రైళ్లు గూడూరులో నిలిచేలా చూడాలన్నారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశామని వివరించారు. మన చంద్రశేఖర్ గారి గురించి చాలా మంది చెప్పారు. నేను ఉదయాన్నే కూడా సార్ని పర్సనల్గా కలుసుకున్నాను. గూడూరు రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు మరియు వందే భారత్ ట్రైన్ని కూడా ఆపే విధంగా నేను సార్ కూడా జరిగింది. దానికి సారు సానుకూలంగా స్పందిస్తూ గూడూరు రైల్వే స్టేషన్ సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి కూడా మీరు ఒక మెమోరాండం రూపంలో ఇస్తే తద్వారా నేను మంత్రి గారితో కానీ మాట్లాడి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకసారికి ఒక మెమోరాండం ఇస్తున్నాను. దాన్ని పరిశీలించి తద్వారా మీరు ఏవైతే గూడూరు స్టేషన్కి మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసే విధంగా చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు మంచి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసిన నాగేశ్వర గారికి, అదేవిధంగా గూడూరు బ్రాంచ్ కొంత చేస్తాను ఎవరైనా సరే కమ్మి చేస్తే మానేలా, బోనస్ తెచ్చుకోవడం మానేలా. బోనస్ వచ్చిందా? 68లో ఇవాళ 18,000 కనీస వేతనం, మినిమం వేజ్ కోసం కనీస వేతనం, నీడ్ బేస్డ్ మినిమం వేజ్ కనీస వేతనం కోసం కొట్లాడాం. వచ్చిందా లేదా? వచ్చింది. 68లో డిఏ కోసం కొట్లాడాం. ఇవాళ సంవత్సరానికి 2 సార్లు డిఏ తీసుకుంటున్నాం. పోరాటం లేకుండా ఏది వచ్చింది ఈ దేశంలో? ఈ దేశంలో పోరాడకుండా ఏది రాలా. కాబట్టి పోరాటం ముఖ్యం, యూనిటీ ముఖ్యం, ఒక యూనియన్ ఉండటం ముఖ్యం. దాన్ని మీరు తీయగలిగిన రోజు, దానికి తీసుకొచ్చిన రోజు ఖచ్చితంగా రైల్వే కార్మికుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. మన గ్రేడ్ పెరుగుతాయి. మన 8వ వేతన సంఘం రావాలి. వస్తుందో లేదో ఎవరికి తెలీదు. మోడీ గారు ఇస్తారా? అయ్యా బాబు ఎవరన్నా ఆయన ఇస్తారా? ఎన్పిఎస్ రద్దు చేయాలి. చాలామందికి అసలు మీకు పెన్షన్ లేదు. వాళ్ళు 2004 తర్వాత చెప్పిన వాళ్ళు 6 తప్పితే మిగతా ఎవరికి పెన్షన్ లేదు. ఎన్పిఎస్ మరి దాన్ని రద్దు చేయాలంటే పోరాటం చేయాలి కదా. పోరాటం చేయాలంటే 100 యూనియన్లు ఉంటే పోరాటాలు జరుగుతాయా? అందరూ కలుస్తారా? పక్కింటి వాళ్ళు మనమే గలం, ఇంట్లో అన్నదమ్ములే గలం, ఇంట్లో అక్క చెల్లెళ్ళే గలం. మరి ఇన్ని యూనియన్లు కలుపుకుని ఎక్కడైనా పోరాటం వస్తుందా? దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ తయారు చేసుకోవాలి. చేసుకున్న రోజు తప్పనిసరిగా మనం గెలుస్తాం. శ్రీక్షేత్రంలో మనం గెలుస్తాం. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు, యూనియన్ విజయవాడ డివిజనల్ కార్యదర్శి లీలా,
శ్రీనివాసరావు, శేఖర్ బాబు, మరి నాగేశ్వరరావు, మెడికల్ సహాయ సూపరింటెండెంట్ రమణరావు, డివిజనల్ మెడికల్ అధికారి శ్రీనివాసరావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పాత రైతు బజారు డంపింగ్ యార్డ్లో తయారైందని, దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చెత్తను తొలగించాలని టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ వాటంపేటి శివకుమార్ కోరారు. గూడూరులోని రైతు బజార్ను నాయకులు కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొత్త రైతు బజారు ఏర్పాటు కావడంతో దుకాణాలు అక్కడికి మార్చడం జరిగిందని, దీంతో పాత రైతు బజార్లో చెత్తతో నిండిపోయిందని తెలిపారు. శ్రీ ధర్మనాథస్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పాత రైతు బజార్, అంటే అప్పుడు టెంపరీగా స్థలాన్ని రైతు బజార్కి వాడుకుంటూ ఉండడం జరిగింది. వాళ్ళకి నూతనంగా రైతు బజార్ నిర్మించి దీన్ని ఖాళీ చేసి వాళ్ళకి రైతు బజార్లోకి పంపించడం జరిగిన తర్వాత ఇది ఒక డంపింగ్ యార్డ్లాగా తయారైపోయింది. నడిబొడ్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని సునీల్ అన్న గారు పోతూ వస్తూ చూసి, అదేందో శివ ఆడ మరీ అంత చెత్త చేరిపోయింది, డంపింగ్ యార్డ్ లాగా ఉంది, ఏంది దాన్ని పోయి ఒకసారి గమనించండి, చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఆ దుర్వాసన వస్తుందని ఇద్దరు ముగ్గురు చెప్పారు అని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ని రేపు సాయంత్రం లోపల క్లీన్ చేసి ఈ పవిత్రమైన స్థలంలో ఏదో ఒక స్టాచ్యూ ఒకటి పెట్టి ఇంకెవరు ఇక్కడ చెత్త పోయినకుండా చూసుకునే బాధ్యత ఈవో గారికి అప్పచెప్తూ, ఇక్కడున్న స్థలాల్లో దీనికి చుట్టూరు కాంపౌండ్ నిర్మించడం కానీ ఇంకేదైనా ఫర్దర్గా ఏమైనా తీసుకోవాలంటే శ్రీనివాసన్ గారితో మాట్లాడి ఈ చుట్టూరు ఈ స్థలాన్ని కాపాడుకోవాలని చెప్పి దేవస్థానానికి ఎప్పుడూ ఉన్నటువంటి ఆస్తి ఇది. ఈ ఆస్తిని నిలబెట్టే విషయంలో అధికారులు కొంచెం సహకరించి, అధికారులు ఈ విషయంలో తొందరపాటు తీసుకుని ఎప్పుడో ఇప్పుడు గోల్డ్ కాదయ్యి అప్పుడెప్పుడో 91లో బ్రహ్మోత్సవాలు చేసి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో వెలిసిన దావుద్ బాబా అమ్మాజాన్, వహీదాబీ, మస్తాన్ బాబా షేక్ అమ్మాజాన్ దర్గాలో గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ గంధ మహోత్సవంలో ముస్లింలు విరివిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ గంధ మహోత్సవంలో దర్గా కమిటీ ప్రతినిధులు షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. जन्नत का दर खुला है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते, कुरान में ये लिखा है हो, कुरान में ये लिखा है नमाजी के वास्ते. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో, కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే, సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే, శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే, అతివేలతయా తవ దోర్విషహైరనువేల కృతైరపరాధశతైః, భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే, अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरतात्
परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरवावशगोपवधूशतकोटिवृतात् स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुद्वहमन्यमहं न कथञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ. గూడూరులో బుధవారం నాటి బంగారం ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 54,560 రూపాయలు కాగా గ్రాము ధర 6,800 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి గ్రాము ధర 92 రూపాయలుగా ఉందని ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీలైనంత త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. గూడూరులోని అశోక్ నగర్ లో ఉన్న నివాసంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి సమస్యలు విన్నవించిన ప్రజలు, పూల బొకేలు శాలువాలు కప్పి అభినందించిన పలువురు అధికారులు. సాగరమాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ చిల్లకూరు మండలంలోని వృందావార పార్లపల్లి గ్రామంలో నిరసన వ్యక్తం చేసిన బాధిత రైతులు. మూఢనమ్మకాలు విడనాడాలి. మనుబోలు సమీపంలో ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేవీవి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. అనంతరం ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఫైల్స్ అందజేసిన దాత మరియు జేవీవి ప్రతినిధులు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా హంస వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.